Smart Solutions. Add-on Desire. ఇవాల్టి కరెంట్ అఫైర్స్కి స్వాగతం. నేను వినయ్. వెల్కమ్ టు యాడ్ సొల్యూషన్స్. రోజులాగే ఇవాళ కూడా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినవి, తర్వాత స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలాంటివి డిస్కస్ చేస్తున్నాం కదా. రోజులాగే ఇవాళ వీటితో పాటు కొత్తగా ఇంకొక 2 అంశాలను కూడా ఇవాళ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం. అది బిజినెస్ సంబంధించినవి, తర్వాత పర్యావరణ అంశాలకు సంబంధించినవి ఒక కేటగిరీగా తీసుకొని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, అందులో భాగంగా జాతీయ అంశమైనటువంటి ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, అందులో ఇక్కడ గమనించండి, కోవాక్సిన్ బూస్టర్ డోస్ అంటే దీని అర్థం ఏంటంటే, కోవాక్సిన్ సంబంధించి యాక్చువల్గా భారతదేశంలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కరోనా వ్యాక్సినేషన్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కరోనా వ్యాక్సినేషన్ మనకు స్టార్ట్ అయింది కదా. అందులో భాగంగా ఇప్పుడు మొన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 45 ఏళ్ళు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వడం మనము గమనించాం. 45 ఏళ్ళు పైబడిన వారందరికీ టీకాలను ఇస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా కోవిడ్ వారియర్స్కి, సెకండ్ ఫేజ్లో భాగంగా 45 ఏళ్ళు దాటిన 45 నుంచి 59 ఏళ్ళ వయసున్న దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారికి, అలాగే 60 ఏళ్ళ ప్లస్ ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి మొన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఇందులో భాగంగా 45 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా టీకాలు ఇస్తున్నారు. అయితే ఈ సందర్భంగా యాక్చువల్గా కోవాక్సిన్ సంబంధించి ఇంతకుముందు అంటే ఒక డోసు మొట్టమొదటి టీకా ఇచ్చిన తర్వాత మరొక టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కోవాక్సిన్ విషయంలోనైనా, కోవిషీల్డ్ విషయంలోనైనా అంతే. పర్టికులర్గా ఒక టీకా తీసుకున్న తర్వాత మరొక టీకా తీసుకునే వ్యవధి అనేది ఉంటుండే అనమాట. అందులో భాగంగా కోవాక్సిన్కి సంబంధించి బూస్టర్ డోస్ అంటే 2వ డోసు యాక్చువల్గా తీసుకునే సమయానికి సంబంధించి 2వ డోస్ తర్వాత యాక్చువల్గా ఇక్కడ చూడండి, కోవాక్సిన్ బూస్టర్ డోస్ అంటే మీనింగ్ ఏంటంటే 2వ డోసు తర్వాత 6 నెలలకు ఇచ్చేటటువంటి యోజన. అంటే 2వ డోస్ ఇచ్చిన తర్వాత, మొదటి డోస్ ఇచ్చిన తర్వాత 2వ డోస్ ఇచ్చిన తర్వాత దీని తర్వాత ఇంకొక బూస్టర్ డోస్ అనేది 6 నెలలకు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందండి. అందుకోసం ప్రయోగాలను నిర్వహించనున్న భారత్ బయోటెక్ కోవాక్సిన్ని తయారు చేసింది మన హైదరాబాద్ సంబంధించినటువంటి భారత్ బయోటెక్ సంస్థ అండి. దీని ఎండీ వచ్చేసి కృష్ణ ఎల్లా. యాక్చువల్గా వీళ్ళు ఈ విషయంలో కోవాక్సిన్ బూస్టర్ డోస్కు సంబంధించిన విషయంలో కూడా ఒక ప్రయోగాలు నిర్వహించాలని యోచిస్తున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఎస్ఈసి అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఎస్ఈసి అంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, సబ్జెక్టు నిపుణుల కమిటీ. ఓకేనా, సబ్జెక్ట్ నిపుణుల కమిటీని ఎస్ఈసి అంటారు. ఇది యాక్చువల్గా దేని ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఇక్కడ చూడండి, భారత ఔషధ నియంత్రణ మండలి డిసిజిఐ. ఓకే, డిసిజిఐ. ఓకేనా, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, దీని ఆధ్వర్యంలో యాక్చువల్గా సబ్జెక్ట్ నిపుణుల కమిటీ అనేది ఉంటుందండి. ఇది అనుమతి ఇవ్వడం జరిగిందండి. ఓకే, కోవాక్సిన్ సంబంధించి బూస్టర్ డోస్ని ప్రయోగాలకు సంబంధించి ఎవరికి అంటే భారత్ బయోటెక్ సంస్థకు అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. గమనించాలండి. దీని తర్వాత కరోనాకు సంబంధించి రోజుకి సెకండ్ వేవ్లో భాగంగా భారతదేశంలో కేసులు విపరీతంగా పెరగడం జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగా ఇక్కడ చూడండి, పూణేలో అర్ధరాత్రి కర్ఫ్యూ అనేది విధించడం జరిగిందండి. పూణే యాక్చువల్గా మహారాష్ట్రలో ఉంటుందండి. మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది పూణే. యాక్చువల్గా భారతదేశంలో ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో అత్యధిక కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి అంటే మహారాష్ట్రలో నమోదయ్యాయి. అందులో భాగంగా పూణేలో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు పూణేలో రాత్రిపూట కర్ఫ్యూ అనేది ఏర్పాటు చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నిన్న పూణే డిస్టిక్లో రాత్రి కర్ఫ్యూను నిర్వహించనుందన్నమాట. ఓకేనా. అయితే ఇందులో భాగంగా కరోనాకు సంబంధించి ఇక్కడ చూడండి, రిలేటెడ్ ఇష్యూ, కరోనాకు సంబంధించి టీకాల ఎగుమతిపై ఎలాంటి నిషేధం అనేది లేదు అని చెప్పేసి కేంద్రం స్పష్టతనిచ్చిందండి. అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే, వివిధ దేశాలకు ఇటు కోవాక్సిన్ కావచ్చు, కరోనాకు సంబంధించి కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఈ 2 టీకాలు కూడా వివిధ దేశాలకు ఆయా కంపెనీలు ఎగుమతి చేయడం సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాయండి. అందులో భాగంగా భారతదేశంలో ఇటు కోవిడ్-19 సంబంధించి టీకా కార్యక్రమం సాగుతుండగానే ఇటు వీళ్ళు ఈ ఒప్పందాలు చేసుకోవడము, యాక్చువల్గా ఇక్కడ టీకాలు పూర్తి స్థాయిలో జరగకముందే వేరే దేశాలకు కూడా టీకాలు పంపిస్తుండడము అది కరెక్టేనా కాదనే క్వశ్చన్ అనేది రేజ్ అయిందనమాట. దానికోసం యాక్చువల్గా టీకాల ఎగుమతులు ఏవైతే ఎక్స్పోర్టేషన్ ఉన్నాయో
వాటిపైన నిషేధం విధించాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళకు ముందుగా టీకాలు ఇచ్చి దాని తర్వాత వేరే దేశాల గురించి ఆలోచించాలి అనే క్వశ్చన్ రేజ్ అయింది. కాబట్టి ఆటోమేటిక్గా దానిపైన కేంద్రం ఏం రెస్పాండ్ అయిందంటే టీకాల ఎగుమతిపై నిషేధం లేదు, ఖచ్చితంగా అంటే కోవిడ్-19 నియంత్రించడంలో ప్రపంచానికి మనం కూడా సాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు మన దగ్గర తయారైనటువంటి కోవిడ్-19 టీకాలను ఖచ్చితంగా మనం అందించాలి. అందులో భాగంగా కోవాక్సిన్ని, కోవిషీల్డ్ని మనము ఖచ్చితంగా ఎగుమతి అనేది నిలిపివేయకూడదు. ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి, అన్ని దేశాలకి మనం సరఫరా చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగిందండి. అందులో భాగంగా చూడండి, కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా టీకాల ఎగుమతిపై ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు చూడండి, ఇప్పటి వరకు 80 దేశాలకు పైన, భారతదేశం 80 దేశాలకు పైగా 640 లక్షల డోసులను పంపిణీ చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, యాక్చువల్గా విదేశాంగ శాఖ ప్రతినిధి ఏం చెప్పారంటే, ఈయన పేరు చూడండి అరిందమ్ బగ్జీ, ఓకేనా, ఈయన వెల్లడించడం జరిగిందండి. యాక్చువల్గా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకున్నారండి, వ్యాక్సిన్ మైత్రి, ఓకేనా. వ్యాక్సిన్ మైత్రి పేరుతో చొరవ కారణంగా విదేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో విజయవంతమైందని తెలపడం జరిగింది. అంటే వ్యాక్సిన్ మైత్రి అనేటటువంటి ఒక స్కీమ్ని పెట్టుకొని, ఒక ట్యాగ్లైన్ పెట్టుకొని విదేశాలకు మనము ఎన్ని దేశాలకు, 80 దేశాలకి 640 లక్షల డోసులను పంపిణీ చేయడం జరిగిందండి, ఓకేనా. అందులో భాగంగా టీకాల ఎగుమతిపై నిషేధం అనేది లేదని కేంద్రం స్పష్టం చేయడం జరిగింది, ఓకేనా. దీని తర్వాత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక విద్యుత్ బిల్లును స్వాగతించడం జరిగిందండి. ఇక్కడ చూడండి, విద్యుత్ బిల్లును స్వాగతించినటువంటి తెలుగు రాష్ట్రాలు, యాక్చువల్గా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఈ బిల్లుకు మొదట్లో అంగీకారం తెలపలేదు, ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అంగీకారం తెలపలేదు. కానీ ఇక్కడ చూడండి, కేంద్రం అధికారికంగా వెల్లడించిందండి ఈ ఇష్యూని. అంటే విద్యుత్ బిల్లులను స్వాగతించింది తెలుగు రాష్ట్రాలు కూడా, ఇంతకుముందు వీటిని వ్యతిరేకించిన, ఇప్పుడు స్వాగతించాయని చెప్పడం జరిగింది. కానీ తెలుగు రాష్ట్రాల వర్షన్ ఏమని అంటున్నాయంటే చూడండి, మిగతా సంస్కరణలకు తిరస్కరించామని చెప్పేసి పేర్కొంది. అంటే ఇందులో ఉన్నటువంటి, ఈ బిల్లులో ఉన్నటువంటి అన్నింటికి మేము ఒప్పుకోలేదు, కొన్నింటికి మాత్రం ఒప్పుకున్నాం. అందులో భాగంగా ఇక్కడ చూడండి, మీటర్ల నిబంధన లేదన్న దానికే, ఓకే, మీటర్ల నిబంధన లేదన్న దానికే ఆమోదం తెలిపాము, మిగతా సంస్కరణలకు మేము ఆమోదం తెలపలేదు, తిరస్కరించామని రెండు ప్రభుత్వాలు చెప్పడం జరిగిందండి. ఇది యాక్చువల్గా ఈ న్యూస్ని తెలంగాణ జెన్కో అండ్ ట్రాన్స్కో సంబంధించినటువంటి CMD ప్రభాకర్ రావు తెలపడం జరిగిందనమాట. అయితే ఇందులో భాగంగా ఇక్కడ చూడండి, తెలుగు రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలు ఈ విధంగా ఉన్నాయండి, ఓకే. ఇందులో భాగంగా చదువుతాను వినండి. బిల్లులోని కేంద్ర విద్యుత్ శాఖ పెట్టిన ప్రతిపాదనలను ఏపీ, తెలంగాణ స్వాగతించాయి. విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని బిల్లులో పేర్కొనగా అదే జరిగితే మిగులు ఉద్యోగులు, వారి పదవీ విరమణ వంటి సమస్యలు వస్తాయని కేంద్రానికి తెలపడం జరిగింది, ఓకేనా. సాంప్రదాయేతర ఇంధనం, రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకేనా, దీన్ని RO అంటారండి, వినియోగించకపోతే జరిమానా వేస్తామని బిల్లులో ప్రస్తావించగా, ఇక్కడ RO అంటే సౌర విద్యుత్ లేదా పవన విద్యుత్ లేదా జల విద్యుత్ అంటూ విడివిడిగా నిర్ణీత శాతం కొనాలని లెక్కేసి జరిమానా వేయచ్చు. అన్నింటిని కలిపి సాంప్రదాయేతర ఇంధనంగా పరిగణించి ఎంత శాతం కొనాలో నిర్ణయించాలి అని చెప్పేసి, దీని ప్రకారం కొనకపోతే జరిమానా వేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి. విడివిడిగా నిర్ణీత శాతం కొనాలనే లెక్కలు వేయడం సరికాదు అని తెలంగాణ అభిప్రాయపడడం జరిగిందండి. ఇందులో భాగంగా అంటే తెలుగు రాష్ట్రాలు ఈ బిల్లును స్వాగతించినప్పటికీ పూర్తి స్థాయిలో స్వాగతించలేదు. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా కొన్ని నిబంధనలు పెట్టాయండి కేంద్ర ప్రభుత్వానికి. మేము ఈ బిల్లులో ఉన్న కొన్నింటిని ఆమోదిస్తున్నాం, మిగతా వాటిని మాకు అనుకూలంగా మీరు ఇక్కడ చేస్తేనే ఆమోదిస్తామని చెప్పడం జరిగిందనమాట. అవన్నీ వీటికి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సరికొత్త సాంకేతికతతో భూగర్భ జలం లెక్కింపు. ఓకేనా, యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ అండి, భూగర్భ జలం అంటే గ్రౌండ్ వాటర్. యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ లెవెల్ని లెక్కించడానికి ఫిజియోమీటర్లను కొత్తగా డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డును అనుసంధానిస్తున్నారన్నమాట. ఓకేనా, కొత్త విధానంలో భూగర్భ జలాన్ని లెక్కించేటటువంటి డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డర్ ఈ పిక్లో కనిపిస్తుంది కదండి, ఇదన్నమాట. ఓకేనా, దీన్ని తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇవాళ చెప్పానుగా బిజినెస్ సంబంధించి అండ్ పర్యావరణానికి సంబంధించి కొత్తగా టాపిక్స్ తీసుకొని మాట్లాడుకుందామని. అందులో భాగంగా చూడండి, సౌదీని పక్కన పెడదామా అని చెప్పేసి భారతదేశం ఆలోచిస్తుందండి. ఏ విషయంలో అంటే ఇక్కడ గమనించండి, చమురు కొనుగోళ్ళు సంబంధించినటువంటి విషయంలో. అంటే చమురు అంటే ఏంటండి, క్రూడ్ ఆయిల్కి సంబంధించింది. ఓకే, క్రూడ్ ఆయిల్ సంబంధించిన వాటిని
కొనాలా వద్దా, ఆ కొనుగోలు సౌదీ నుంచి మనం ఎంతవరకు తగ్గించాలి అని చెప్పేసి ఇండియా ఆలోచించడం స్టార్ట్ చేసిందండి. చమురు కొనుగోలును తగ్గించే దిశగా యత్నాలు ప్రారంభించింది. ధరలు షరతుల విషయంలో గట్టి బేరాలన్నటివి జరపాలని చూస్తుందన్నమాట. ప్రత్యామ్నాయాలపై మన రిఫైనరీలు దృష్టి పెట్టాలని పేర్కోవడం జరిగిందండి. అంటే ఒక సౌదీ పైన ఆధారపడి ఈ బిజినెస్ మనం చేయకూడదు, ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టాలని పేర్కోవడం జరిగింది. అయితే యాక్చువల్గా దీనికి గల కారణం ఏంటంటే ఇక్కడ మన మాట యాక్చువల్గా సౌదీ అంటే మనం ఏవైతే ఈ చమురు విషయంలో నిర్ణయాలు వెల్లడించామో వాటికి సంబంధించి సౌదీ నిర్ణయాలను ఒప్పుకోకపోవడం జరిగిందనమాట. అందులో భాగంగా ఇండియా సౌదీకి సంబంధించినటువంటి ఈ చమురు కొనుగోలులను తగ్గించాలని యోచనలో పడిందనమాట. కొనుగోలుదారులపై షరతులు కూడా విధించిందనమాట. ఎవరు? సౌదీ అరేబియా షరతులు విధించడంతో ఇండియా యాక్చువల్గా వారి నుంచి కొనుగోలు తగ్గించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట. అయితే ఇక్కడ ఒకటి మనం ఈ పట్టికలో గమనిస్తే ఫిబ్రవరిలో భారత చమురు దిగుమతులు గనక పరిశీలిస్తే ఏ దేశం నుండి ఎంతెంత చమురుని మనం దిగుమతి చేసుకున్నామో ఇక్కడ చూడొచ్చండి. భారత చమురు దిగుమతుల్లో అమెరికా వాటా 14% ఉండగా భారత్కు సౌదీ చమురు ఎగుమతులు 42% తగ్గి రోజుకు 4,45,200 బ్యారెళ్లు పరిమితమయ్యాయి. ఇందులో భాగంగా అబ్జర్వ్ చేయండి, దేశం దిగుమతి రోజుకు బ్యారెళ్లలో. ఓకే, యాక్చువల్గా ఈ ముడి చమురు అనేది, ఈ చమురు ఏదైతే ఉందో ఇది బ్యారెళ్లలో లెక్క కడతారండి, బ్యారెల్స్లో. ఇక్కడ చూడండి. అయితే ఇరాక్, ఇవి దిగుమతులండి. ఇరాక్ నుంచి ఇక్కడ క్యాలిక్యులేట్ లెక్క చూడండి, 8,67,500 బ్యారెళ్ళు రోజుకు. అమెరికా నుంచి 5,45,300 బ్యారెళ్ళు, నైజీరియా నుంచి 4,72,300 బ్యారెళ్ళు, తర్వాత సౌదీ నుంచి 4,45,200 బ్యారెళ్లను మనము దిగుమతి చేసుకుంటున్నామండి. ఓకేనా, ఒక్క రోజుకి. ఇలాంటివి గమనించాలండి డేటా. అయితే ఈ విషయానికి సంబంధించి ఒపెక్ దేశాలు ఉత్పత్తి కోతలొద్దు అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి. అధిక ముడి చమురు ధరల కారణంగా పలు వినియోగదారులు దేశాలు ఇబ్బంది పడుతున్నాయని ఒపెక్ దేశాలు తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగిందండి ఈ భాగంగా. దాని తర్వాత ఇక్కడ న్యూస్ చూడండి, అదానీ కంపెనీకి ఒక జాతీయ రహదారి కాంట్రాక్ట్ లభించడం జరిగిందండి. ఇప్పటికే భారతదేశంలో వేస్తున్నటువంటి రహదారిలో చాలా వరకు అదానీ కంపెనీ చేజిక్కించుకుంది. అందులో భాగంగా మరో జాతీయ రహదారి నేషనల్ హైవేను మరిలో కాంట్రాక్ట్ని చేజిక్కించుకోవడం జరిగింది. అది మన తెలుగు రాష్ట్రానికి కొంచెం సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ న్యూస్గా తీసుకున్నాను చూడండి. ఇక్కడ చూడండి, రాయ్పూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్లో భాగమైనటువంటి NH-130 CD రోడ్లో ఇక్కడ చూస్తే బాదా కుమారి కర్కీ సెషన్ను 6 వరుసల రహదారిగా అభివృద్ధి చేసే కాంట్రాక్ట్ను అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అయినటువంటి అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలండి. దాని తర్వాత పర్యావరణానికి సంబంధించి ఒక నివేదిక మనం పరిశీలించండి. ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన ఎందుకనంటే ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతల్లో విపరీతమైన చేంజెస్ వస్తున్నాయండి. ప్రతి సమ్మర్ రాగానే మనం ఎండలు ఖచ్చితంగా విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే లాస్ట్ 2020లో చూస్తే ఈ టైంకి కొంత ఎండలు తక్కువగా ఉంటే 2021కి వచ్చేసరికి ఇప్పుడు స్టార్టింగ్లోనే విపరీతమైన ఎండలు వడగాళ్ళు చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ఇది యాక్చువల్గా ఎందుకు అంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల ఇలాంటి పరిస్థితులు రావడం జరుగుతాయి. యాక్చువల్గా మనము మొక్కలు అటవుల శాతాన్ని తగ్గించుకోవడం కావచ్చు, అడవుల శాతాన్ని తగ్గించుకోవడం వల్ల, తర్వాత కార్బన్ ఫ్యాక్టరీల వలన, వివిధ రకాల చర్యల వలన కార్బన్ ఉద్గారాలను ఎక్కువగా వాతావరణంలోకి రిలీజ్ చేయడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతున్నాయండి. దీనివల్ల ఆటోమేటిక్గా ఎండలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అన్నమాట. అయితే ఇందులో భాగంగా ఇక్కడ గమనించండి, దేశంలో వేసవి వడగాల్పుల వల్ల యాక్చువల్గా వేసవి వడగాల్పులు, ఓకే, వేడి వల్ల వచ్చేటటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో ఇవి వడగాల్పుల వల్ల ఏటా వేలాది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓకే, చాలామంది ప్రజలు చనిపోతున్నారు. ఈసారి ఏప్రిల్ కన్నా ముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, ఓకే, 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. వాతావరణ శాఖ సైతం ఈ ఏడాది సాధారణం కన్నా 0.5% నుంచి 1 డిగ్రీ వరకు ఎండలు విపరీతంగా పెరుగుతాయని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి. ఇందులో భాగంగా వడగాల్పులు కూడా తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ గమనిస్తే భారతదేశంలో ఏటా ఏప్రిల్ మే నెలలో సాధారణంగా వడగాల్పులు వీస్తున్న
ఈ మధ్యకాలంలో వీటి తీవ్రత అనూహ్యంగా పెరగడం జరిగిందండి. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా 1998 నుంచి 2017 వరకు 1.6 లక్షల మంది వడగాల్పుల వల్ల మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం జరిగిందండి. ఓకేనా, 1998 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా 1.6 లక్షల మంది కేవలం వడగాల్పుల వల్ల చనిపోవడం జరిగిందని పేర్కొందండి. ఇందులో భాగంగా మనము వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు బాగా పెంచి అడవుల విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా గాలిలో ఉండేటటువంటి వాతావరణంలో ఆక్సిజన్ % పెరిగితే ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గడం వల్ల మనకు ఈ ఎండలు వీటి ప్రభావం తగ్గడం అనేది జరుగుతుందండి. ఓకే, దానికి సంబంధించిందండి ఈ ఆర్టికల్. దాని తర్వాత ఇక్కడ దానికే రిలేటెడ్ అయిన అంశం చూడండి, ఉద్గారాల కట్టడికి కొత్త గడువు. ఉద్గారాలు అంటే కార్బన్కి సంబంధించినటువంటి ఈ వ్యర్థాలండి. ఓకేనా, ఫ్యాక్టరీల నుంచి కావచ్చు, థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి కావచ్చు విడుదలయ్యేటటువంటి కార్బన సమ్మేళితమైనటువంటి ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటి కట్టడికి తగ్గించడానికి కొత్త గడువును నిర్ణయించిందండి భారత ప్రభుత్వం. అయితే థర్మల్ ప్లాంట్లకు కేంద్రం కొన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఓకేనా, ఏమనంటే కాలుష్య ఉద్గారాల కట్టడికి సంబంధించిన నూతన ప్రమాణాలను అందుకునేందుకు థర్మల్ విద్యుత్పత్తి కేంద్రాలకు, ఓకే, టీపీ ఇక్కడ చూడండి టీపీపీ, ఓకేనా, థర్మల్ పవర్ ఇక్కడ చూడండి థర్మల్ విద్యుత్పత్తి కేంద్రాలు, ఓకేనా, ఈ కేంద్రాలకు కేంద్ర పర్యావరణ శాఖ కొత్త గడువును నిర్దేశించడం జరిగిందనమాట. ఈ మేరకు తాజా నోటిఫికేషన్ను కూడా జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని అంశాలను పేర్కొనడం జరిగిందండి. అవి చూద్దాం. చూడండి, జాతీయ రాజధాని ప్రాంతానికి ఎన్సీఆర్, ఓకే, దానికి సంబంధించి ఎన్సీఆర్ జాతీయ రాజధాని ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో టీపీపీలు 2022 సంవత్సరం ఆఖరు నాటికి లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది అని ఇందులో భాగంగా పేర్కొనడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఇంకొక రెండో పాయింట్ చూడండి, 5 ఏళ్ల కాలంలో జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైన నాన్ అటైన్మెంట్ నగరాలు తీవ్రంగా కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టీపీపీలకు గడువును 2023 డిసెంబర్ 31 వరకు ఉంటుందని పేర్కొనడం జరిగిందండి. దేశంలో నాన్ ఎంటర్టైన్మెంట్ నగరాలు 124 ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగిందండి. ఓకేనా, మిగతావి కూడా దానికి సంబంధించిన అంశాలని పరిశీలించాలి. దాని తర్వాత డ్రోన్ల వినియోగానికి జయశంకర్ వర్సిటీ అనుమతి ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఇక్కడ పిక్లో కనిపిస్తుంది కదండి, ఇవి డ్రోన్లు అంటారన్నమాట. ఓకే, ఈ డ్రోన్ల వినియోగానికి జయశంకర్ వర్సిటీ కేంద్రానికి పర్మిషన్ ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ చూడండి, న్యూస్లోకి వెళ్దాం. డ్రోన్లు, ఓకే, పంటల మీద రసాయనాలు చల్లడానికి కావచ్చు, పంటల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి కావచ్చు, వాటికి పరిశోధన చేయడానికి కేంద్ర ప్రభుత్వం జయశంకర్ వర్సిటీకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగిందని. చూడండి, డ్రోన్ల వినియోగానికి తెలంగాణలోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపిందండి. ఎందుకోసం అంటే పంటల పరిశీలన, మొక్కల సంరక్షణ పరిష్కారాలను ప్రామాణీకరించడం, స్ప్రేయింగ్ అంటే ఎరువులు చల్లడం, ప్రధాన పురుగులు తెగుళ్లను గుర్తించడానికి ప్రోటోకాల్ను రూపకల్పనను చేయడానికి డ్రోన్లను వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగిందండి. అది ఎప్పటి వరకు అంటే 2022 మార్చి 16 వరకు అనుమతి మనుగడలో ఉంటుందని కూడా పేర్కొనడం జరిగిందండి. ఓకే, దాని తర్వాత నియామకాల్లో భాగంగా యాక్చువల్గా స్కౌట్స్ అండ్ గైడ్స్కి తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా కల్వకుంట్ల కవిత గారు ఎన్నికవడం జరిగిందండి. యాక్చువల్గా ఈమె ఇంతకుముందు కూడా ఈమె ఉండే అనమాట. దీనికి ఇప్పుడు రెండోసారి ఎన్నికయ్యారనమాట. అది వార్తలో నిలిచింది. చూడండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు రెండవసారి ఎన్నికవ్వడం జరిగిందండి. ఓకేనా, దాని తర్వాత స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్దాం. చూడండి, యాక్చువల్గా ఆసుపత్రిలో సచిన్ అనే న్యూస్ యాక్చువల్గా ఏంటంటే సచిన్ ఇటీవలే ఒక 4-5 రోజులకి ముందు ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. ఏంటంటే నేను కూడా కరోనా పాజిటివ్ వచ్చిందనమాట, టెస్ట్ చేసుకుంటే నేను ఇంట్లోనే క్వారంటైన్ ఉన్నాను అని చెప్పేసి పేర్కొనడం జరిగింది.
అయితే అందులో భాగంగా కొంచెం దానికి సంబంధించి టెస్ట్ చేయించుకోవడానికి ఆసుపత్రిలో చేరడం జరిగిందండి. యాక్చువల్గా ప్రస్తుతం సచిన్ వయసు 47 సంవత్సరాలు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఆఖరి బంతికి పాక్ గెలుపొందింది కదండి. యాక్చువల్గా ఏంటి అంటే సెంచురియన్లో దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్లో పాకిస్తాన్ మొట్టమొదటి మ్యాచ్లో యాక్చువల్గా శుక్రవారం జరిగిందండి. తొలి వన్డేలో పాకిస్తాన్ గెలవడం జరిగిందండి సౌత్ ఆఫ్రికా పైన. ఓకేనా, తొలి వన్డేలో. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. ఈ పిక్లో కనిపిస్తుందిగా, ఇతని చేతిలో ఒకటి కనిపిస్తుందిగా, అది ఆర్మ్ బ్యాండ్ అండి, ఆర్మ్ బ్యాండ్. ఓకేనా, ఈ మణికట్టుకు పెట్టుకునేటటువంటి బ్యాండ్ ఏదైతే ఉందో ఆ బ్యాండ్ ఎవరికి సంబంధించిందంటే క్రిస్టియానో రొనాల్డో, ఫుట్బాల్ ప్లేయర్ అండి ఈయన. ఓకే, పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈ క్రిస్టియానో రొనాల్డో యాక్చువల్గా ఆర్మ్ బ్యాండ్కు వేలం వేస్తే యాక్చువల్గా రూపాయలు 55 లక్షలు పలికిందండి. ఈయన చేతిలో ఉన్నటువంటి ఈ మణికట్టు పెట్టుకునే స్పోర్ట్స్ పర్సన్స్ పెట్టుకుంటారనమాట. టెన్నిస్ ఆడేవాళ్ళు కానీ, ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ, క్రికెటర్స్ కానీ, ఇలాంటి బ్యాండ్కి యాక్చువల్గా ఈయన క్రిస్టియానో రొనాల్డో వరల్డ్లోనే ఫుట్బాల్లో ది బెస్ట్ ప్లేయర్ అనమాట. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన పెట్టుకున్నది ధరించినటువంటి ఆర్మ్ బ్యాండ్ ఏదైతే ఉందో అది రూపాయలు 55 లక్షలకు వేలంలో పలకడం జరిగిందన్నమాట. చూడండి, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఆర్మ్ బ్యాండ్ ఏకంగా 55 లక్షలు అంటే $70,000 అమ్ముడైపోయిందండి. శనివారం సెర్బియాలో ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ సందర్భంగా రొనాల్డో మైదానంలో ఇక్కడ చూడండి కోపంగా విసిరినటువంటి నీలిరంగు ఆర్మ్ బ్యాండ్ను ఆన్లైన్లో వేలం వేశారు. ఓకే, ఆన్లైన్లో వేలం వేస్తే 3 రోజుల పాటు సాగిన వేలం పాటలో ఇక్కడ చూడండి అవాస్తవిక భారీ మొత్తాలు బిడ్ చేయడం ద్వారా కొందరు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారు. యాక్చువల్గా ఇందులో భాగంగా ఈ వేలంలో భాగంగా కొందరు బిడ్లు అంటే మనము ఫేక్ బిడ్లు కూడా అంటే జరపడం జరిగిందన్నమాట. ఓకేనా, మొత్తానికి 55 లక్షలకు అమ్మడవడం జరిగిందండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంటర్తో ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. Add-on solutions. Add-on desires.